నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆంధ్రజ్యోతి విలేకరి టీవీ5 విలేకరిపై దాడి చేయడం దుర్మార్గపు చర్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే తాలూకా కమిటీ ఆధ్వర్యంలో విలేకరులపై దాడిని నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి సోమప్ప సర్కిల్ నడి రోడ్డుపై బైఠాయించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూఎఫ్, ఏపీజేఎఫ్, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘం నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 18 రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభ కార్యక్రమమును కవరేజ్ చేయడానికి వెళ్లిన అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ మరియు టీవీ5 జర్నలిస్ట్ అనిల్పై వైకాపా శ్రేణులు దాడి చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు బి శ్రీనివాస నాయుడు, ప్రధాన కార్యదర్శి చిన్న ఆకుల నాగరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా అంటే నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి అనంతపురము ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కెమెరామ్యాన్ కృష్ణ గారితో పాటు టీవీ5 విలేకరి అనిల్ పైన వైసీపీ మూకలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. దీనిని ఏపీయూడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా మీడియా పైన ఏదైనా దాడులు కానీ దౌర్జన్యాలు జరిగితే ఇదే విధంగా మీ సహకారం ఉండాలని చెప్పి మేమందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాలు అంటే పెద్ద ఎత్తున అంటే మునుపెన్నడూ జరగలేనటువంటి విధంగా ఈరోజు అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష విద్యార్థి పార్టీలు, తర్వాత తెలుగుదేశం పార్టీ అయితేనేమి మిగతా పార్టీలు అన్ని వామపక్ష పార్టీలు కలిసి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి ఒక సభలో ఒక ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన విచక్షణ రహితంగా ఈరోజు వైసీపీ గుండాలు వెతికి వెంటాడి దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. అంటే ఇంకా చివరి రోజుల్లో అంటే అసహనము, అంటే ఇందాక మన మిత్రులు మాట్లాడినట్లు అసహనము, పూర్తిగా అసహనం అంటే గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నాడు. అంటే అసహనం ఎట్లా వెళ్ళగక్కాలో తెలియక లాస్ట్కి పత్రికా విలేకరుల పైన, పత్రికా మీడియా రిపోర్టర్ల పైన ఇట్లా వాళ్ళని దాడులకు ఉసిగొల్పి దాడులు చేయిస్తూ తనదైన సైకో నైజాన్ని బయటికి జనానికి తెలియజేస్తున్నాడు. అంటే రేపు ఓటే లేకుంటే కూడా ఇదే రకంగా మిమ్మల్ని కూడా దాడులు చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ రకంగా అంటే ఆంధ్రజ్యోతి పైన జరిగినటువంటి దాడి ద్వారా ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై కృష్ణపై దాడి చేయడం, వైసీపీ నాయకులు దాడి